అందరికి నమస్తే. నేను నా స్నేహితులు అయితే పొద్దుటూకాడ చికెన్ స్టార్టర్లు దొరుకుతాయంటే పోతాండం. మాకైతే దారి తెలియదు, ఏం తెలియదు. ఇన్స్టాగ్రామ్ చెప్పిందని పోతాం. ఈడ ఆకాశం చూసా మొత్తం మబ్బులు ఉంది. ఏడవాన పడుతుందని భయం వేస్తుంది. అట్టారం దూరం పోతేనే మాకైతే దారి ఏం తెలియలే. ఇన్స్టాగ్రామ్ లో చూసింటే వాళ్ళు ఎట్టెట్టో చెప్తాను. మేమైతే గుంతలోట్లు ఇరకపోయినాం. అట్టారం దూరం పోతానే ఇదేదో ఊరు వచ్చింది. ఇక్కడ ముసలోని అడిగింటే వాళ్ళు ఇట్ట పోయి ఇట్ట ఎడమవైపు తిరగండి నాయన అని చెప్పిండ్రు. అట్టపై ఎడమవైపు తిరిగింటే వచ్చిందినా ఇదేదో అన్నారు అంట. ఊరు మసీదు పక్కన అవుతుంది ఈ స్థలం అయితే. ఈడ జనాలు చూసే గుంపులు ఉండరు. మిందపడి కొట్టేతోటి ఉన్నారు. ఆడిపోతే వాళ్ళని అయితే ఈగోకుంటే అంతమంది జనాలు ఉండరు, ఏదో ఊరికి ఇచ్చినట్టు. ఈడ ఏమేమి దొరుకుతాయని అడిగింటే చిల్లీ చికెన్, కడాయి చికెన్, క్రీమీ చికెన్, చికెన్ పకోడా దొరుకుతాయని చెప్పిండ్రు. అన్ని ఏమని చెప్పింటే ఒక గంటకు రాబోండి అని చెప్పిండ్రు. ఈడొచ్చి బేస్మెంట్ మీద అయితే కూర్చోండం, చల్లగా గాలి వస్తుందని నేను నా స్నేహితులం అయితే గట్టారం చెప్పి చూసింటే ఆడ చికెన్ లో క్రీమ్ వేసి నూకుతాండు పట్టించి. ఇంకట్టా మా చేతులకి అయితే 2 ప్లేట్లు అయితే ఇచ్చిండ్రు. మేమైతే చల్లగా బేస్మెంట్ మీద పెట్టుకుని తినడం స్టార్ట్ చేసినాం. ఒక్కొక్కరు అయితే తిన్నాం. ఇంకా రుచి విషయానికి వచ్చే బానే ఉంది. ఇంకా మిగతా ఐటమ్స్ అన్ని మైదుగురికి అయితే తీసుకుపోతాం. ఈడ రోటీలు లేవని చెప్పి ఆడ పోయి రోటీలు తీసుకొని తిందామని పోతాం. మేమైతే చల్లగా గాలి వెళ్తుంది. ఇంకా మేమైతే మైదుగురు పోయి రోటీలు తీసుకొని బైపాస్ మీద పెట్టుకుని ఇంకా తినడం స్టార్ట్ చేసాం. ఒక్కొక్కరికి తింటాడు. ఒకడైతే షవర్మా చేసుకున్నాడు, ఇంకొకడైతే చచ్చిపోయిందని కూడా ఏడబారిపోద్దని ఇగ్గుతాడు పట్టించి నోటితో. ఇది నా ఈ వీడియోకి అయితే. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.